ఆకుకూరల ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. సూపర్ ఈజీ చేసుకోవడం అండి. మనకి దీని నుంచి ఫైబర్ కావచ్చు, ఐరన్ కావచ్చు, మనకు కావాల్సినటువంటి ఆల్ మైక్రో న్యూట్రియంట్స్ ఈ ఆకుకూరలతో అంతాయి. నేను ఇక్కడ తోటకూర, పాలకూర, చుక్కకూర, అదే విధంగా మెంతి కూర, సోయి కూర తీసుకుంటున్నానండి. తర్వాత ఒక 10 వెల్లుల్లి డబ్బులు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని దంచుకుని పెట్టుకుంటున్నాను, వెల్లుల్లి కారం. తర్వాత మనం తీసుకున్న ఆకుకూరలు అన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని విధంగా చిన్నగా చాప్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇంకా తర్వాత బానర్ పెట్టేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకుని అది యాడ్ చేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని చక్కగా ఫ్రై అవనిస్తామండి. కొంచెం మనకు ఉల్లిపాయ మగ్గిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి కొయ్యి తోటకూర యాడ్ చేస్తున్నానండి. తర్వాత పెరుగు తోటకూర సన్నగా తరుక్కుంది యాడ్ చేసుకుంటున్నాను. పాలకూర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలకూర, తోటకూర అనేది కొంచెం ఎక్కువ రేషియోలో యాడ్ చేసుకుంటున్నాం అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మెంతికూర యాడ్ చేసుకున్నానండి, సన్నగా తరుక్కుంది. అదేవిధంగా చుక్కకూర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఈ మూమెంట్ లో సోయి కూర కూడా ఇక్కడ యాడ్ చేసేస్తానండి. అసలు ఎంత బాగుంటుందో ఈ ఆకుకూరలు అన్ని కలిపి చేసుకున్నప్పుడు. భలే ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి. చూస్తూ ఉండగానే మనకి ఆకుకూర మొత్తం మగ్గిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకు వేసినప్పుడేమో గిన్నె నిండా ఉంది. ఇప్పుడు చూస్తే ఆనియన్ ఎంత ఉందో ఆకుకూర కూడా అంతే కనిపిస్తుంది మనకి. ఆకుకూరని కడుక్కుని తరుక్కోవడమే కష్టం అండి, మిగతాదంతా ఈజీ అనమాట. దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం, అది యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 నుంచి 5 నిమిషాల పాటు మగ్గనిస్తామండి. చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఆఫ్టర్ 5 మినిట్స్ నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనం వేసిన ఆయిల్ అంతా కూడా చక్కగా సెపరేట్ అయ్యి మనకు కనిపిస్తుంది. ఈ మూమెంట్ లో నేను 1 స్పూన్ నిండా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ప్లస్ రుచి కూడా బాగుంటుంది అనమాట. మీకు కావాలంటే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. ఆకుకూరలు వేపుడు రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకోవచ్చు అనమాట. అసలు ఎంత బాగుంటుందో నేను చెప్పనక్కర్లేదండి. మీరు చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుందన్నమాట. వీటిలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము. తోటకూర, పాలకూరలోని కమ్మదనం, చుక్కకూరలోని ఆ పుల్లదనం, మెంతి కూరలోని ఆ స్లైట్ చేదుదనం, అదే విధంగా సోయి కూరలోని ఆ ఫ్లేవర్ అన్ని కలిసి అద్భుతంగా ఉంటుందండి. కర్రీ డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ ఆకుకూరలు వేపుడు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటూ ఉంటే ఉంటుందండి.